మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమనదై బహుబలము గలదై ఉండును. సంఘము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము. మనమందరము ఆయన శరీరములోని అవయవములే ఉన్నాము. ఒక అవయవము బాధపడినప్పుడు మిగిలిన అవయవములు ఎలాగూ బాధపడతాయో, అవయవములన్నీ ఒకదానినొకటి ఎలాగూ సహకరించుకుంటాయో, అలాగే మనము కూడా ఒకరి కొరకు ఒకరు సహకరించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయన శరీరములో నివసించాలి. ఇలా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం వలన మనకు స్వస్థత కలుగునని దేవుని వాక్యము మనకు వాగ్దానం చేస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. యోబు భక్తుడు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబునకు స్వస్థతనిచ్చి పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసి ఆశీర్వదించారు.